గుర్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనకైతే మక్క అయితే ఇరిసినాం కదా. మక్క ఇరిసినాకనైతే ఫుల్ వర్షం పడ్డది. తెల్లారి పిడుగులతోని రాళ్ళ వర్షం పడ్డది, ఈదురుగాల్పులతోని. అయితే చాలామంది అయితే మన ఊళ్ళో రైతులు ఇంకా మక్కిరని వాళ్ళు అయితే చాలామంది ఉర్రు. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. చూడండి వీడియోలో ఎంత ఘోరంగా పడిపోయినాయో. చాలా నష్టం కలిగించింది ఈ వాననైతే. చాలా నువ్వు ఏండ్లు, కూరగాయ చెట్లు, ఇట్లా మక్కంకి పొలాలు అన్నీ నాశనమైనాయి. చూడండి చేతికి వచ్చిన పంట ఎట్లా అయిపోయిందో. మొత్తం ఇంకా వారం అయితే ఇరుదురు కంకి. ఒక్కొక్కనైతే పచ్చిగా ఉన్నాయి. ఇంకా మొత్తం ఇంకా నెల అయితే వండేటి అవి కూడా పడిపోయినాయి. మొత్తం చేతికి రాకుండా అయిపోయినాయి. అయితే బాగా ఘోరంగా అయిపోయినాయి ఈసారి. ఈ 5 నెలల నుంచి పడ్డ కష్టం మొత్తం నేలపాలైపోయింది ఈ వర్షం వల్ల. ఒకటే నైట్ వచ్చేసింది మొత్తం గాల్పుతోని. చాలా ఘోరంగా అయిపోయింది. అలాగే మా ఊళ్ళో ఇంకా బర్రె కూడా చనిపోయింది పిడిగేసి. చాలా పంట నష్టాలు కూడా జరిగినాయి. మా ఊళ్ళో ఇంత ఉంటే ఇంక మా జగిత్యాల జిల్లాలో, తెలంగాణలో కానీ ఇంకెంత జరిగి ఉండాలి నష్టం. ఇది మేము ఒకరోజు ముందు ఇరిచి ఇక్కడ పోసినాం. ఇది వర్షం వల్ల కూడా తడిసిపోయింది మొత్తం ఊరు. ఇప్పుడు దాన్ని అంతా తిరమర వేయాలి. ఇంకెంత డ్యామేజ్ అయిందో తెలియదు. వాటర్ అయితే చాలా వస్తున్నాయి. కింద నీళ్ళు, ఈ మన వాటర్ కింద నీళ్ళు లేవని వేసుకొచ్చారు మన ఊళ్ళే. బట్ వర్షం పడడం వల్ల ఇంకెక్కువ అయినాయి వాటరు. ఆ కంకిలో పోకుండా అయితే మేము వచ్చినాం. ఇలా అయినా కాపాడుకుందామని కనీసం పంటని. వాటర్ అయితే బాగా వస్తున్నాయి. మనకు 2 పక్కల కాలువలు ఇట్లా చాలా ఇబ్బంది అయింది. ఈ ఒక్క పక్కనైతే ముందైతే నీళ్ళు పోయేటట్టు దారి చేసినాం. చూడట్టు ఒక్కొక్కడ మక్క ఎట్లుందో. పచ్చి కంకి కూడా ఇంకా పచ్చిగా ఉంది. ఇలా పడిపోయింది. చాలా నష్టం అయితే అయింది. ఈ కినాలీలు అయితే చాలా వచ్చినాయి. మేము వచ్చేసరికి మేము ఒక అర్ధగంట లేటర్ తెగిస్తా మన మక్కలకైతే కంకి మొత్తం తడిచేది. మక్కంకి ఇరిసిపోసినాం కదా పొలం కానీ ఇబ్బంది అయ్యేది. చూడొచ్చు మీరు వాటర్ ఎన్ని పోతున్నాయో. మీ టచ్ అయితే గండి కొట్టేసినాం వేరే సైడు. లేకపోతే ఇలా అట్లా పడి పోతే వాటర్ మన మక్క పోసిన కాడికి, కంకి పోసిన కాడికి. అందుకే మేమైతే ముందే వచ్చేసినాం. ఇవి నైట్ వస్తే గిట్ట పడేవి, కానీ డే టైం కాబట్టి కొంచెం మా దాకా రాలేదు. చూడొచ్చు ఎంత తడిసిపోయిందో భూమి. మేము కొద్దిగా లేట్ వచ్చినా మేము పోసిన మక్కంకి మాత్రం తడిసిపోయేది. తొందర వచ్చి అయితే మంచి పని చేసినాం. చూడొచ్చు మా కంక అయితే పోసినాం కదా, మీరు వీడియోలో చూసి ఉంటారు. మక్కిరంగా వెంటనే వర్షం పడ్డది తెల్లారి. ఇలా మొత్తం అయితే తడిసిపోయింది. చూడొచ్చు మీరు కంకి ఎంత తడిసిపోయింది అన్నది. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎండ పోయకపోతే డ్యామేజ్ అయింది. ఇది ఎక్కడ పోసినా అంతే. మనం ఈ కంకి వేరే ప్లేస్లో పోసినామంతే, ఇక్కడ పోసినామంతే. వర్షం పడ్డది కాబట్టి కొంచెం నేర్పుకోవాలి. మళ్ళీ తిరమర వేస్తేనే కంకి బాగుంటుంది. కానీ మేము ఇరకపోతే ఇంకా చాలా నష్టం అయ్యేది. ఇంకా మాది ఎందుకంటే ఇంకా బాగా ఎండింది, మొత్తం కింద పడిపోయేది. మక్క అయితే కింద పడితే ఇరుసుడు అయితే బాగా కష్టం. కొంచెం ముందు ఇరుసుట్లో బెటర్ అయింది, కానీ అయినా కొంచెం డ్యామేజే. ఇరన్ వాళ్ళ అయితే చాలా ఇబ్బంది. ఇంకా మక్కిరన్ వాళ్ళకైతే 5 నెలల కష్టం మొత్తం వేస్ట్ అయిపోయినట్టు అయింది ఈ ఒక్క వానతోని. చూడొచ్చు ఎంత పచ్చిగా ఉందో. దీన్ని నేర్పదామన్నా ఇంకా భూమి మారలేదు. కంకి కూడా చాలా తడిసిపోయింది. ఇది మనకు నేర్పేదాకా తెలియదు, ఎండేదాకా ఎట్లా ఏమైద్ది అన్నది కంకి అయితే. ఇంకా మా ఊళ్ళోనే ఇలా ఉంటే మన జగిత్యాలలో ఎట్లా ఉండాలి, మన తెలంగాణ మొత్తం ఎంత నష్టపోయి ఉండాలి రైతులు.
కాబట్టి ప్రభుత్వం మాత్రం తప్పకుండా సాయం చేయాలి రైతులకు. సాయం చేసేదాకనైతే ఈ వీడియో షేర్ చేయండి. రైతుల బతుకు ఎంత కష్టమో ఎప్పుడైనా అర్థం చేసుకోండి. నైట్ వడగళ్ళ వర్షానికి మక్క పెరడంతా ఖరాబ్ అయిపోయింది. హైదర్పల్లిది, జైచాల్ మండలంలో హైదర్పల్లి. చాలా మక్కలు ఇట్లా అయిపోయినాయి మొత్తం మంది. ఇది అయితే చేతికి రాదు, ఇది ఎందుకు లాత కంకి. ఇది ఇప్పుడు ఇంకొక 15 రోజులు అయితే బాగుంటుండే. మొత్తం ఎకరం పెరడి మొత్తం ఇట్లా పడిపోయింది. సాప్